హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు చిన్నక్క చిన్న చిన్న ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముచ్చట ఏంటంటే కర్ణాటక స్పెషల్ బిసిబెళబాత్ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం చూసుకుందాం. బిసిబెళబాత్ అయితే కందిపప్పు బియ్యంతో చేసుకోవచ్చండి. 1 కప్పు బియ్యం, 1 కప్పు కందిపప్పు కడిగి 5 కప్పులు వాటర్ అయితే పోసి కుక్కర్ పెట్టుకోవాలి. 3 విజిల్ వచ్చేంత వరకు వేయించుకున్నాక చూడండి, నేను కడిగి పెట్టుకుంటున్నాను. మాది కందిపప్పు చేసిన పప్పు అంత పొట్టుతో ఉన్నది. ఇప్పుడైతే ఇంకో కుక్కర్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటికీ కొద్దిగా తాలింపు వేసుకొని వెజిటేబుల్స్ని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాక ఇప్పుడైతే వెజిటేబుల్స్ని వేసుకుందాం. బిసిబెళబాత్ కాబట్టి ఏ వెజ్జీస్ అన్నీ వేసుకోవచ్చు, మన ఇష్టం. వంకాయలు, బీన్స్, బీట్రూట్, క్యారెట్, కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసుకుందాం. క్యాప్సికమ్ అయితే ఇంకా కొద్దిగా చెట్టుకున్నాను నేను. సగం ముక్కలు వేసి సగం చెట్టుకున్నాను. ఇందులో ఉప్పు వేసి పసుపు వేసి ఆయిల్లో చిన్న మంట మీద వేయించుకుందాము, మగ్గబెట్టుకుందాం. కొద్దిగా బెల్లం వేసి ఇలా కలుపుకుందాం. ఇప్పుడైతే వెజిటేబుల్స్ 80% కుక్ అయినాయి, అదే ఆయిల్లో ఫ్రై అయినాయి. ఇప్పుడు ఆవిరిపోయాక కుక్కర్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. రైస్ కుక్కర్ని, పప్పు బియ్యం పెట్టిన కుక్కర్ని. ఇదిగోండి, ఈ విధంగా అయితే ఉడికింది. ఇప్పుడు మనం వెజిటేబుల్లోకి కొద్దిగా కారము, అలాగే కొంచెం ఎంటీఆర్ బిసిబెళబాత్ పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాము. మీరు ఎంటీఆర్ అని కాదు, ఏది ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆ ఉడికిన పప్పు రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకుందాం మనం. ఇప్పుడు వేసుకొని కలుపుకున్నాక చింతపండు రసం అయితే వేసుకుంటున్నాం. కొద్దిగా నిమ్మకాయ సైజ్ చింతపండు, బిసిబెళబాత్ కాబట్టి అంటే సాంబారు రైసు కలిపినట్టే ఉంటుంది, వెజ్జీస్ ఎక్కువ ఉంటాయి. మామూలుగా వచ్చి 1 కప్పుకి 4 కప్పులు వాటర్ పడుద్ది. నేను ఫస్ట్ 5 పోసుకున్నాను కాబట్టి మిగతా 3 ఈ రకంగా యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు రసంతోనూ అలాగే కొద్దిగా వాటర్
వేసుకుంటాను. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఒకసారి అయితే మనం ఎంత జారుగా ఉండాలో చూసుకుందాం. ఇది ఇంకా గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. లాస్ట్‌లో కొద్దిగా చింతపండు రసం ఉందని చెప్పి పిండేసాను. ఇప్పుడు చూడండి కలుపుకున్నాక కొద్దిగా పలుచగానే ఉండాలి. ఎందుకంటే ఇంకా 20% వెజిటబుల్స్ కుక్ అవ్వాలి కాబట్టి అవి కుక్ అయ్యేసరికి మళ్ళీ చిక్కగా అయిపోతుంది. గట్టిగా ఉంటే తినేకి బాగోదు. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇంకో స్టవ్ మీద పెట్టుకుని దీనికైతే తిరగమాత రెడీ చేసుకుందాం. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. నెయ్యి, ఆయిల్ 2 వేసుకుందాం. ఇందులోకైతే మీరు ఒట్టి నెయ్యి తాలింపు కూడా పెట్టుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. నేనైతే 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు జీడిపప్పు పలుకుల్ని కలర్ మారేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాం వేగాక. ఓకే, ఇప్పుడు వేగిపోయినాయి. ఇవి తీసేసుకొని వేరుశనగ గింజలు అయితే వేసుకుందాం. వేరుశనగ గింజలు కూడా వేగాక తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో అది ఉంది కదండి, నెయ్యి ఆయిల్ కలిపింది. అందులో అయితే తిరగమాత అయితే వేసుకుందాం. లావుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికము, టమాటా, పచ్చిమిర్చి. ఫస్ట్ అయితే శనగపప్పు వేసుకుందాం. తర్వాత మినపప్పు, ఆవాలు, మెంతులండి, జీలకర్ర, ఎండుమిర్చి. నేనైతే ఎండుమిర్చి ఇచ్చుకోవట్లేదు, అలాగే వేసేస్తున్నాను. ఇప్పుడైతే మళ్ళీ దంచిన వెల్లుల్లి అయితే వేసుకుందాం. ఇవి కొద్దిగా వేగినాయి కదా. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఇవి బాగా వేగాక నాకు ఇంగువ ఉంటే ఇష్టం అండి, అందుకు నేను ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చు. ఇప్పుడైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం.
ఇవి కొద్దిగా వేగాక క్యాప్సికమ్ వేసుకొని ఇవైతే హాఫ్ బాయిల్ చేసుకుందాము. ఒక టమాటా వేసుకొని అర్ధ అంటే హాఫ్ ఆయిల్లో బాయిల్ అయితే అవి కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా బిసిబెళబాత్ పౌడర్ అయితే వేసుకుందాము. ఈ తాలింపుని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బిసిబెళబాత్లోకి అయితే వేసుకుందాం. రైస్లోకి పప్పు, రైసు, కూరగాయలన్నీ కలిపి ఉడకపెట్టుకున్నాం కదా, అందులోకి యాడ్ చేసుకుందాం. వాసన అయితే గుమగుమలాడిపోతుందండి, తాలింపు వాసన. ఫైనల్గా మన బిసిబెళబాత్ అయితే రెడీ అయిపోయింది. దించేసుకుని వేరుశనగ పలుకులు, జీడిపప్పు వేసుకొని చూసారా, బిసిబెళబాత్ రెడీ. ఒక స్పూను నోట్లో పెట్టుకుంటే మర్చిపోయిన మధురానుభూతులన్నీ ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చినంత హాయిగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, సూపర్గా ఉంది. మీరు ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.